ఫైటర్ ఒక్క నిమిషం ఆగురా. ఇటు రావద్దు. ఇప్పుడు చూడరా మా టీములు ఎట్లా కొడుతారో వాళ్ళని. కొడతారా ఒకసారి వెనక తిరిగి నువ్వు చూడు. మన్మథుడా నీ కలకన్నా మన్మథుడా నీ కథ విన్నా మన్మథుడంటే కౌగిలిగా మన్మథుడే నా కావలిగా చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు ఎందరిలోనే చూసేదాని ఒకడే మన్మథుడు 20 ఏళ్ళుగా ఎప్పుడు ఎరుగని ఇతడే నా ప్రియుడు మన్మథుడా నీ కలకన్నా మన్మథుడా నీ కథ విన్నా. ఏం చిరుతా ఎట్లుంది? హ్యాపీ అంటో ఫుల్ ఆఫియా. వద్దురా, నాకు ఆర్డర్లు వద్దు, నాకు మొగలే కావాలి. ఏమైనా చేసుకోవాలి నీ సంబంధం. లేదు, మాస్టర్ ప్లీజ్ నాకు ఈ ఆర్డర్లు వద్దు, మొగలే కావాలి. అరే వద్దురా పైన. సరే ఓకే, కాంప్రమైజ్. లేడీస్ నేను తీసుకురా, బాయ్స్ నువ్వు తీసుకో. ఓకే పో. ఓకే మేము మళ్ళీ ఎంట్రీ ఇస్తాం మరి లేడీస్ తీసుకున్నాను. స్టార్టింగ్ నుంచా? అవును. రండి రండి పోండి, అందరూ రండి. తెలియక పాపం బాలే అవుతున్నాడు. మనం ఒకరే చూడాలా నరకం, వాడు కూడా చూడాలి. నైస్ ఎంట్రీ రా. మీరు ఎంట్రీ ఇచ్చారు కదరా, మా వాళ్ళు ఇస్తారు. అరే రండ్రా బాయ్స్. అరే అరే ఆడియో, అరే అనిల్ వాడు ఏమి ఇచ్చింది నేనేమి ఇవ్వలేరా. ఏం పాట పెడుతున్నావు? మంచి పాట పెట్టు, అర్థమవుతుందా? అరే పాట పెట్టి ఇప్పుడు ఉండండి రా, ఇన్నే ఉండండి, పెట్టు. ఎదవలకే ఎదవ పనికి మాల చెమట తాగుపోతూ కుయ్య తిరుగుపోతూ జొప్ప. అరే స్టార్ట్ చేయరా. చెయ్యి. అది ఉంది అదే మూతి ముందటికిరా, కోతి మూతిలా ఉండు. అవును. ఆ పిల్ల దగ్గరికి పోయి లిప్స్టిక్ గురించి అడుగు, మంచిగా పెడుతుంది. పో. ఎక్స్క్యూజ్ మీ, మీ పేరేంటి? శైలు. ఇగో శైలేజ, నీకు ఒకటి చెప్పాలా? చెప్పు. నువ్వు బేసిక్గా మేకప్ వేసుకో అండ్ లిప్స్టిక్ కూడా వేసుకో. ఎందుకు తెలుసా? నువ్వు న్యాచురల్ బ్యూటీ, న్యాచురల్ గానే చాలా అందంగా ఉంటావు నువ్వు. థ్యాంక్ యూ గని. ఉండిపోరాదే అందం అమ్మాయి అయితే నీలా ఉందా అన్నట్టుందే. అరే ఒక్క నిమిషం ఇట్రాను. నేను లిప్స్టిక్ వద్దు తుడుచుకో అంటే అది ఇది అని చెప్పి 3000 తీసుకున్నావు. వాంతాడు ఓంగానే న్యాచురల్ బ్యూటీ ఎట్లయినా నాకు అర్థమైతలేదు. భాస్కర్, ఎప్పుడైనా నా అందం గురించి పట్టించుకున్నావా? ఈ అమ్మ ఎప్పుడు మంచిగా ఉంది. నాన్న చిరుతా. 3000 బొక్కరా మనకి. 3000 బొక్క. ఫోన్ వచ్చుతుంది చూడు, పో. ఎక్స్క్యూజ్ మీ, ఏం చేస్తారు ఫోన్లో? నాకు లంగా నచ్చింది బేబీ, లంగా ఆర్డర్ పెట్టుకుందాం అనుకుంటున్నా. ఇగో మీకు విషయం చెప్పాలి ఏంటంటే, మీరు లంగావని వేసుకోకండి. నెక్స్ట్ టైం నుంచి మంచి ఒక శారీ కట్టుకోండి పద్ధతిగా. బుట్ట బొమ్మలా ఉంటారు మీరు, ఓకేనా? బుట్ట బొమ్మ నన్ను చుట్టుకుంటివే జిందగీకే అట్ట బొమ్మై జంట కట్టుకుంటివే. బుట్ట బొమ్మ నన్ను చుట్టూ. నాతో 20,000 నొక్కింది రామే. ఎప్పుడు ఇచ్చినావు? ఎప్పుడు ఇచ్చినావు అంటే నాతో ప్రూఫ్. ఎవరికి ఇచ్చినావు? నీకే ఇచ్చిన. ఎప్పుడు ఇచ్చినావు? ఒక్క నిమిషం కొట్టకు. ఏంటి? అర్థమవుతుందా? గట్టి తగులుతుంది. పో. నీ నవ్వెందుకు వస్తుందిరా నన్ను కొడితే? ఒక్క నిమిషం భయ్య, మా వాడు ఎందుకు ఏడుస్తుంది? ఏమైందిరా? బ్రేకప్ అయిందన్నా. బ్రేకప్ అయిందా? ఇందాకాడు మందు అది అంటే వద్దరే, మందు వద్దు, ఏమొద్దురా, లివర్ ఖరాబ్ అవుతాయి, డ్యామేజ్ అవుతుంది. పిగుండ్రా, ఎందుకురా ఇలా అవ్వులు మనకు అవన్నీ. అరే రే నేను కాదురా, నేను కాదురా. రే జర్రుంటే చచ్చిపోతుంటరా. నీకు ఎవరికేం పెట్టాలో తెలియదు. ఆ ఆడియో వానికేమో మంచిగా బుట్ట బొమ్మ ఆ బొమ్మ అంటావు, నాకేంద్రా? ఓకే, అరే అట్లా కాదురా బ్రేకప్ లో డీల్ చేసేది. ఎట్లా మరి? ఇప్పుడు నేను చేసా చూడు, నేర్చుకో జస్ట్. ఎందుకు బాధపడుతున్నావు నువ్వు? ఓకే బ్రేకప్ అయిందని చెప్తున్నాను. ఆ బ్రేకప్ అయితే బాధ పడొద్దు. బ్రేకప్ అయితే అసలు మందే తాగొద్దు. వాడు కాకపోతే ఇంకోటి కాకపోతే ఇంకోటి విషయం తెలుసా? మందు తాగడం వల్ల మన లివర్ ఖరాబ్ అవుతుంది. లివర్ ఖరాబ్ అయితే కిడ్నీలు ఖరాబ్ అయితే తర్వాత హార్ట్ అటాక్ వస్తే మనం చచ్చిపోతావు. లేకపోతే నేనున్న రెడీగా, నన్ను పెళ్లి చేసుకో. నేను మీ పిల్లలకి తండ్రి అయితే నేను నీ లైఫ్ లాంగ్ చూసుకుంటా నేను, ఓకేనా? టెన్షన్ పడకు, నువ్వు ఏడోకు. ప్రేమ పాఠాలే మాస్టారు మాస్టారు నా మనసు
పిలిచారు అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన నిలిచారు మాస్టారు అరే అరే ఆగండ్రా అరే ఏంది ఇట్లా నువ్వు దగ్గర ముందరికి నా దగ్గర ఏమో స్కాచ్ బాటిల్ అని చెప్పి 7,000 దొబ్బినావు వాడి దగ్గరికి వెళ్ళగానే మాస్టర్ లవ్ ట్రాక్ పెట్టుకుంటున్నావు తాగుకుంటా ఎవడన్నారు బేబే అంటున్నావు? నేను తాగుతా అంటే నన్ను తాగబెట్టేసి పోతే పోని దాని వెంకకని వదిలేసి, కానీ ఆయన చూడరా నా గురించి ఆలోచించాడు, నా హెల్త్ గురించి ఆలోచించాడు, నా ప్రాణం గురించి ఆలోచించాడు. అట్లాంటి వాడిని పట్టుకుని అంటావేట్రా? ఏటి నువ్వు ఎగిరెగిరి కొడుతున్నా అరే చుట్టా అమ్మ మర్చిపోయినా దీనికి వడ్డేనే బెటర్ తెలుస్తుంది. శోభా గారు జస్ట్ ఈ 2000 తీసుకోండి, జిమ్కి వెళ్ళండి, బక్కగా అయిపోతారు కదా, అప్పుడు 2 lakhs తో 2 తులాలు వడ్డానం పెట్టేస్తాను నీకు, ఓకేనా? చూపే బంగారం ఆయనే శ్రీవల్లి మాటే మాణిక్యమాయనే. మా రే 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 ఎంత మోసమే 20 తులాల బంగారం నా పొలం అమ్మిచ్చిన కానీ నీకు అబ్బో అబ్బో నేను బక్కగా అవ్వాలని చెప్పి జిమ్ ఫీజు కట్టిండు, కానీ నువ్వు నా గురించి ఆలోచించినావా? లేదు. నన్ను పట్టించుకున్నావా? ఎప్పుడు తింటేనే ఉంటావు లావు కాకపోతే ఏమైతే కొన్ని వద్దు. అరే ఇట్లా సరే పోనీ ఇక ఫైనల్ గా కాంప్రమైజ్ వద్దాం. నీకు అమ్మాయిల సైడ్ ఉంటావు అబ్బాయిల సైడ్ ఉంటావు చెప్పు. నేను అమ్మాయిల సైడ్ ఉన్నా అబ్బాయిల సైడ్ ఉండా. మరి ఎటు ఉంటావు? అమర్దీప్ గారి సైడ్ ఉంటా. అంటే ఆయనకి తెలుసు. అరే రైల్వే స్టేషన్ గడికి రారా. మాస్టర్ మీరే టాస్క్ ఇచ్చారు, సో ఎలా చేశారు? నా టాస్క్ని చాలా బాగా చేశారు. బాగుంది, పటాయించటం అదొక ఆర్ట్ అంటారా. అండ్ చిరుత్తా బాగా చేశారు, గుడ్. ఎంటర్టైన్మెంట్ చేయడానికి బాగా అంటే ఉన్న దాంట్లో చాలా బాగా ట్రై చేశారు, బట్ గుడ్, ఆల్ ది బెస్ట్. బిందు మ్యామ్ ఎలా అనిపించింది? భాస్కర్, అమ్మాయిల్ని ఎలా అడగాలో అలా అడగాలి భాస్కర్. చూడు మా జ్ఞాని ఒక ఆర్టిస్ట్ ఎంత బాగా అడిగారు. స్కిట్ వైజ్కి వస్తే చాలా ఇన్నోవేటివ్గా ఉండింది. రెగ్యులర్గా మనం చూసే స్కిట్స్ కాకుండా చాలా ఇన్నోవేటివ్గా తీసుకున్నారు. బెస్ట్ వచ్చి నాకు చిరుతని ఫామ్లో చాలా రోజుల తర్వాత చూస్తున్నాం. చిరుత ఇస్ బ్యాక్, వెల్ డన్ చిరుత. నవదీప్ అన్న ఎలా అనిపించింది? డెఫినెట్లీ స్ట్రాంగ్ టీమ్ అవుతుంది జ్ఞాని భాస్కర్. మీ కంఫర్ట్ జోన్ లోంచి కొంచెం బయటకు వచ్చి అందరినీ ఇన్వాల్వ్ చేసి బాగా చేశారు. ప్రతి కొత్తగా వచ్చిన వాళ్ళు అందరూ బాగా చేశారు, బాయ్స్ అందరూ బాగా చేశారు. టెరిఫిక్ గా ఉంది. ఒక్కొక్కరు టైమింగ్ బాగుంది. అందరూ అమ్మాయిలు అబ్బాయిలు అంటే సపరేట్ గా ఆ కాన్సెప్ట్ ఏదైతే అనుకున్నారో చాలా బాగా వర్కౌట్ అయింది. ప్లస్ డెఫినెట్లీ మీరు టీమ్ ని అయితే స్ట్రాంగ్ గా అయితే తీసుకొస్తున్నారు. కంగ్రాచులేషన్స్, ఆల్ ది బెస్ట్ అందరికి ఆల్ ద న్యూ కమర్స్, ఆల్ ది బెస్ట్. మేడం ఎలా అనిపించింది? ఇట్స్ వెరీ న్యూ, చాలా కొత్తగా ఉంది. అన్ని యాంగిల్స్ చూపించారు, సో ఏది మిస్ అయినట్టు అనిపించలేదు. అండ్ ఇట్స్ ఫుల్ ఫ్లెడ్జ్డ్ మంచి కామెడీ బాగా వచ్చింది, చాలా బాగుంది, అందరు బాగా చేశారు. వెరీ గుడ్, వెరీ గుడ్. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్. జడ్జెస్ సూపర్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? చిరుత. వెంకీ టీం ఎప్పుడొచ్చినా సరే ఎంటర్టైన్మెంట్ మాత్రం తగ్గదు. సో ఎంటర్టైన్మెంట్ ఇంకా ఇస్తాం అంటున్నారు, అది మనం చూడాలంటే లెట్స్ వెల్కమ్ టీమ్ వెంకీ ఆన్ స్టేజ్. నువ్వే అక్కడ కూర్చున్నావు, దా డాన్స్ చేద్దాం. వద్దురా, అది నువ్వు డాన్స్ చేస్తే కట్ చేస్తా. అది ఓన్లీ నీ సోలోస్ కి వెంకీ, గ్రూప్ లో కాదు. అంతేనా సార్? మ్యూజిక్. నేను పోతానన్నయ్య, నేను పోతాను, నాకు ఇది వద్దు. నీ దరిద్రం మాకంటుంది కదరా. ఆ ఎంజాయ్ ఎలాగో రాదు కానీ అసలే మనం మనాలికి వచ్చాం, చాలా ఎంజాయ్ చేయండి. ఏ మా ఊరు సార్ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఇక్కడ నవదీప్ బాబా ఆశ్రమం అని ఒకటి ఉందండి.
ఇది పెళ్లి కాని వాళ్ళ కోసం చాలా టిప్స్ ఇస్తారంట. మరి పెళ్ళైన వాళ్ళకి అసలు వాళ్ళకి ఎంట్రీనే లేదురా. సార్ చెప్పడం మర్చిపోయాను, మీ అందరం క్లాస్మేట్స్ అండి. అంతేకాదు చాలా బెస్ట్ ఫ్రెండ్స్. నమ్మరా? చెప్పరా వెంకీ, దురద పెడుతుంది, కొంచెం గోకరా. ఓకేరా? అరే అంత గట్టి గోకొద్దురా, మంట పెడుతుంది. అవునా? కొద్దిరా అలాగా. చూసారా సార్? హైదరాబాద్ లో గోకితే బెంగాల్లో వండింది. అంత బెస్ట్ ఫ్రెండ్స్ అండి మేము. వీళ్ళు కూడా ఫ్రెండ్సే. చెప్పండి. అవును సార్, మేము కూడా మంచి ఫ్రెండ్స్ సార్. ఒకళ్ళ నదిలో ఒకళ్ళు అస్సలు ఉండలేము. ఏమే ఎలా ఉంది మనాలి మొత్తం? భలేగుంది. ఇంత అందంగా ఉండడానికి కారణం ఏంటి తెలుసా? నవదీప్ బాబు ఇక్కడ కాలు పెట్టడమే. నాకు ఎవరైనా ఫోటో తీస్తారా? మన దాంట్లో ఫోటో తీయాలంటే బెంగాలీ బాబే. ఎరా తీరా. ఏ ఫోన్ ఇవ్వు. ఏ హెడ్ టచ్ ఏ హెడ్. దొంగ నా కొడక, నన్ను టచ్ చేస్తావురా నువ్వు? ఎందుకలా కొట్టావాడిని? అందమైన అమ్మాయి కనిపిస్తే చాలు మీద పడిపోతారు. అమ్మాయి ఓకే, అందం ఎక్కడా? షో వద్దు, అది నువ్వు ఇప్పుడు కాదు ఎప్పుడో ఆలోచించుకోవాల్సింది. దూరం నుంచి దాని ఫోటోస్ తీ. వెళ్ళాడు. మనం కూడా ఫోటోస్ తీద్దామా? సరే మా. యా. చాలా బాగా వచ్చిందిరా ఫోటో. ఒక్క ఫోటోకే అది నవదీప్ బాబా మాహత్యం. అదేంటే వెళ్ళేటప్పుడు కొట్టుకుంటే వెళ్ళేప్పుడు మీరు చేయబెట్టుకొని వస్తున్నావు. మేము ఇప్పుడు లవర్స్. లవర్సా? మేము ఒకరి కోసం ఒకరు పుట్టామంట. అయ్యమ్మా, మాది జన్మ జన్మలు బంధం అంట. ఏం చెప్పంట? సోదమ్మ చెప్పింది. ఇక్కడ నవదీప్ బాబా కాకుండా సోదమ్మ కూడా ఎవరు ఉన్నారా? ఎవరాళ్ళు? నేను చెప్తానులే కానీ బేబీ నాకు కొండ పైన ఒక ఫోటో తీయొచ్చు కదా. కొండ మీదకి వెళ్ళాలంటే చూసావా ఎంత పైకుందో? బేబీ నీ కాల్ కందిపోతే ఏమొద్దా, నేను ఎత్తుకెళ్తాను. అంత మంచి సోజ్ చెప్పే అమ్మ ఉందా? ఇంతకెవరు రామే? పద మనం కూడా వెతుకుదాం రండి. సోది చెప్తానమ్మ సోది. చెప్పు. జరిగేది చెప్తానమ్మా, జరగబోయేది చెప్తానమ్మా, లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు చెప్తానమ్మా, సోది చెప్తానమ్మా, సోది చెప్తాను. అయితే ఈమె అమ్మా. నమస్తే అమ్మా. నమస్కారం. ఎవర్రా మీరంతా? స్టూడెంట్స్. మీరు స్టూడెంట్స్ కాదు, మరి మీరు గత జన్మలో లవర్స్. ఆ రహస్యం ఏంటి? ఆ రహస్యం చెప్పాలంటే 10,000 కావాలి. 10,000 అంటే ఎట్లా? మాకే డబ్బులు సరిపోవు. ఇవ్వకపోతే సర్వనాశనం అయిపోతారు. గత జన్మలో మీరు మీ ప్రేమని పొందలేకపోయారు, అందుకే ఈ జన్మలో మీ ప్రేమని గెలిపించుకోవడానికి మళ్ళీ పుట్టారా భైరవులు. సుమరాధీరా సుమరాధీరా. చిన్న కథ కదిరిద్యా. ఇంతకు ఎవరు చెప్పారమ్మా అది? అమ్మ చెప్పింది. బిందమ్మ. బిందమ్మా. మేడం మీరు చెప్పారా? ఆ బిందమ్మ కాదు, మరి ఈ బిందమ్మ. చిన్న కథ కదిరిద్యా. మీరు పెళ్లి చేసుకుంటే మీ జంటలు సుఖంగా ఉంటాయని కూడా బిందమ్మ చెప్పింది. కాదు కాదు కాదు, ఆ బిందమ్మ. ఇలా లాక్ చేసి మ్యాటర్ కి పోకుండా మధ్యలోనే పీకేస్తామని కూడా బిందమ్మ చెప్పింది. కాదు కాదు, నా మాట విని మీరందరూ పెళ్లి చేసుకోండి. ఇప్పుడు పెళ్లి వరకు ఓకే గానీ మేము ఎవరి కోసం ఎవరు పుట్టామో ఏం అర్థం అవట్లేదండి. అది నేను చెప్తాను. అవునా? ఫస్ట్ నాకు చెప్పు. 10,000. 10,000 ఉన్న తెచ్చుకున్న పైసలన్నీ మా బాబాను కలవక ముందే నీకే పెట్టుడైతుంది. బాబా దగ్గర డబ్బులు పనిచేయవు. సోది చెప్తారమ్మా, సోది చెప్తారు. జరిగే జరిగే. ఇదే
నేను చూసింది చూస్తుంది అంత నిజమేనా? ఇదే నీ కోసం పుట్టింది నాయనా. ఇది నా కోసం పుట్టిందంటే నాకెందుకు? నాకు డౌట్ఫుల్ గా ఉంది. ఎస్ మేడం. ఏ బిందమ్మ మీద డౌట్ పడతావు, నీ బిందె బయలుది. ఇందాకేం చెప్తానని చెప్పాను. సోది. అదేగా చెప్తున్నాను. అమ్మా మరి నా జోడి. అమ్మా మరి నాకు అరే ఇక్కడ ఉన్నదే ముగ్గురు. మళ్ళీ నీ డౌట్ ఇదే 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 నీ జోడి. నిజంగా మాది జన్మ జన్మల బంధమా? మేము ఒకరి కోసం ఒకరు పుట్టామా? ఇందాక నుంచి ఏం చెప్తున్నాను రా. మరి నమ్మవేంట్రా? అందుకే అర్జెంట్ గా నా మాట విని పెళ్లి చేసుకోండి. అవును, చేసుకోకపోతే నాశనం అయిపోతారు. విందమ్మా వెళ్దామా? ఎక్కడికి రా? మ్యామ్ మీరు కాదు మ్యామ్. ఏంట్రా అంత హ్యాపీగా ఉన్నారు? మా పెళ్లి సెట్ అయిందిరా. పెళ్లి సెట్ అయిందా? మీరు కూడా మాలాగా లవర్స్ గా ఉన్నారు. అప్పుడే పెళ్ళేంటి? డోలా బాబా మాకు ఎన్ని జాతక దోషాలు ఉన్నా కూడా తొలగించి మా ఇద్దరికి పెళ్లి సెట్ చేశారు. మనం కూడా ఆయన దగ్గరికి వెళ్ళి మన జాతకాలు చూపించుకొని మన పెళ్లిని సెట్ చేసుకున్నాం. పద ఎక్కడ తీసుకెళ్దు పద. బాబా 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 మేము భగ్న ప్రేమికులం. అవునా? ఎవరు చెప్పారు? సోదమ్మ చెప్పింది. బాగానే చెప్పింది సోది. ఎలాగైనా సరే మా జాతకాలు చూసి మాకు మంచి ముహూర్తం పెట్టి పెళ్లి చేయండి బాబా. ఖర్చు అవుతుంది ఎంత? 10,000. ఇలా అయితే మేము మా నవదీప్ బాబాను కలిసేటప్పుడు బాబా తీసుకోండి. ఇక్కడ వెంకీ ఎవరు? బాబా నిజం చెప్పు, ఆ అమ్మాయి అంటే నీకు ఇష్టమేనా? మాది జన్మ జన్మల అనుబంధం అంట. ఆ అమ్మాయిని చేసుకుంటే నువ్వు సర్వనాశనం అయిపోతావు. అదేంటి బాబా అంత మాట అన్నావు? ఆ అమ్మాయిని కాకుండా ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. ఈ అమ్మాయా? చాలా అద్భుతంగా ఉంటుంది. బాబా అది మా శంకర్ గారు లవ్ చేస్తున్న అమ్మాయి. నువ్వు బాగుండాలా వద్దా? బాగుండాలి. మరి అయితే ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో. అరే పెద్ద సమస్య వచ్చి పడిందే. నా బావు కోసమైనా సరే వాళ్ళ బతుకులో చిచ్చు పెడతా. శంకర్ ఎవరు? బాబా నేనే బాబా. నువ్వు అమ్మాయిని పెళ్లి చేసుకుంటే యాక్సిడెంట్ లో చనిపోతావు. ఈ అమ్మాయిని పెళ్లి చేసుకో, హ్యాపీగా బతికి ఉంటావు. సరే బాబా. గణేష్ ఎవరు? స్వామి నేనే స్వామి. ఈ అమ్మాయిని కాదు, నువ్వు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకో, నీకు డబ్బులే డబ్బులు. సరే స్వామి. హ్యాపీగా పెళ్లి చేసుకోండి, సంతోషంగా ఉండండి. ఓకేనా? సాంగ్. ఎంత కష్టం వచ్చింది సార్. నా కోసం ఒక అమ్మాయి పుట్టిందని అనుకుంటే నేను నా ఫ్రెండ్ గాని లవర్ను అది కూడా వాళ్ళిద్దరు విడదీసి చేసుకోవాలా? వెదర్ ఎంత బాగుందో కదా. నీకన్నా కాదు కదా బేబీ. హాయ్ కొంచెం దాహం వేస్తుంది, వాటర్ తీసుకొస్తావా? అరే పండుని మర్చిపోరా. ఏరా దాని క్యారెక్టర్ మంచిది కాదంట. 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట దానికి. ఇదే మంచి ఛాన్స్, దాన్ని వదిలేయాలి. నీకెలా తెలుసురా? బయట టాకురా. ఎంతకు తెగించారా? ఇప్పుడు ఏం చేయమంటారు? వదిలేసి అంతే. వాటర్ ఇక్కడ. థ్యాంక్ యూ. ఇప్పుడు నాకన్నా వాటర్ ఈడికే అవసరం. వెళ్తా. అయ్యో అయిపోయినారా, తీసుకురాపో. పండు మీకు ఒక విషయం చెప్పాలి. ఆ శంకర్ గారు మంచోడు కాదంట. వాడికి ఆల్రెడీ 5గురితో ఎఫ్ఐఆర్ ఉందంట. 5గురితో ఎఫ్ఐఆర్? అమ్మో. ఇది ఏడుస్తుందన్న అవుతుందా? అమ్మ బాబాయ్ ఏడోకు ప్లీజ్ ఏడోకు. వాడిని నిలది. అలాంటి నీకు కొద్దు. రే శంకర్ త్వర రారా వాటర్. వచ్చాను రా. ఇదేంటి సీరియస్ గా ఉంది? ఏరా బాడుకో, మోసం చేస్తావరా నువ్వు? అంత ధైర్యం ఉంటే మరి నువ్వు పాయసం చేసే పెట్టే. నువ్వు చేసింది మోసమేనా? మోసమేనా? ఒక ఆడపిల్లని అలా కొడతారు. ఇడియట్ పో లోపలికి. మస్తు షేడ్స్ ఉన్నారా నీలా కమలాసన్. ఏమైంది అలా బాధగా ఉన్నావు? మా ఇంట్లో ఒకరిని లవ్ చేసిన వాడిని పెళ్లి చేసుకుంటా అని చెప్పాను. ఇప్పుడు ఎవరిని చూపించాలి? అయితే ఒక పని చెయ్యి, నన్ను చూపించు. మరి కళ్ళు?
అంటే కళ్ళు కూడా ఆల్రెడీ 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారంట. ఇప్పుడే నాకు తెలిసింది. అవునా? మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం. మోసపోయిన వాళ్ళు ఎప్పుడు పెళ్లి చేసుకుంటే బాగుంటారు. సెట్ సార్. అమ్మయ్యా, ఈ పండు పీడ విరగడైపోయింది. ఇప్పుడు గని గాని నుంచి ప్రియాని ఎలాగైనా సపరేట్ చేసి నేను పెళ్లి చేసుకోవాలి, లేదంటే నా ప్రాణాలు పోతాయి. అరే గని, శంకర్ చెప్పురా, ఎలా వచ్చావు? కొంచెం హెడ్ఏక్ ఉంది, కాఫీ ఏమైనా ఇస్తారేమోనని. ప్రియా వెళ్ళి తెస్తావా? అరే గని, నీకు విషయం చెప్పాలి. ప్రియా మంచిది కాదురా, దాని క్యారెక్టర్ బ్యాడ్ అట. దానికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారట. బాయ్ ఫ్రెండ్సా? ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. మరి ఏం చేద్దాంరా? నా మాటిని దాన్ని వదిలేరా, నువ్వేనా బాగుపడతావు. ఇప్పుడు కాఫీ నాకన్నా వాడికి ఎక్కువ అవసరం. వెళ్ళి తాగి తలనొప్పి తగ్గించుకో. వాడేంటి అలా చూస్తున్నాడు? ప్రియా, నీకు విషయం చెప్పాలి. గనిగాడికి ఆల్రెడీ 4 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారట. 4 గర్ల్ ఫ్రెండ్సా? ఓహో, ఇది భలే ఉంది అబ్బా. బాధపడకు ప్రియా, వస్తానులే. నిలదీసి కడిగే. నేను పని చెప్తాను. హేరా, నన్నే మోసం చేస్తావా? 4 గర్ల్ ఫ్రెండ్స్ వేసుకొని తిరుగుతావు. నీ పిల్లక కోసి చేతిలో పెడతాను రా. మరి నువ్వేం చేసావే? బ్రేకప్. అరే అరే, పోరా, నీకు నాకు బ్రేకప్. సరేలే, ఆడదాన్ని అలా కొడతాడా? బండి వదిలేయడమే బెటర్. నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు? నన్ను ప్రేమించానని మా అమ్మాలతో ఇంట్లో చెప్పేశాను. ఇప్పుడు నా మొగుడు నాలుగేవర్లు చూపించాలి. నన్ను చూపించు ప్రియా. నీకు పండులు ఎవరుంది కదా? దానికి ఆల్రెడీ 4 బాయ్ ఫ్రెండ్స్ అట. అది నన్ను వదిలేసింది. ఓ పని చేద్దాం, నువ్వు మోసపోయావు, నేను మోసపోయాను. మన ఇద్దరం పెళ్లి చేసుకుందాం, కలకాలం హ్యాపీగా గడపచ్చు. సరేనా? ఏటైందానా? ఏం లేదే. ఏటైంది చెప్పు. మాట్లాడకే. చెప్పు. వెంకీ, నీతో మాట్లాడాలా? ఆడెవడో చూడాలి, మాట్లాడుకోపా. అదేంటి అలాగే వెళ్ళిపోతున్నాడు? ఏమో 2 రోజుల నుంచి అవాయిడింగ్ చేసేస్తున్నాడు. అలా ఆడికి 3 గర్ల్ ఫ్రెండ్స్ ఉన్నారంట, అందుకే నీకు అవాయిడ్ చేస్తున్నాడు. పోలమ్మ మళ్ళీ ముందుకెళ్ళింది. అయ్యా, మీ దుంపలు మీరెక్కడ తయారయ్యారా బాబు? ఏమైందిరా, ఎందుకు ఏడుస్తుంది ఇది? ఎందుకు ఏడుస్తున్నావే? దొంగ సచ్చినాడా. నేను కాకుండా ఇంకో దయ కావాల్సి వచ్చిందా? అలా ఎందుకు కొడతావురా? నార్మల్, నాకు అదొద్దు. బ్రేకప్. మా అమ్మ నాన్నకి ఆడిగే పెళ్లి చేసుకుంటానని చెప్పాను. ఇప్పుడు నేను ఎవరికి చూపించాలి? మీకు చూపించినా? నేనున్నాను కదా కళ్ళు, నన్ను పెళ్లి చేసుకో. సరే, చేసుకున్నా. సార్, బాబా చెప్పినట్టు ఇద్దరు పెళ్లి చేసుకున్నాం. ఇక మాకు ఏ కష్టాలు, లైఫ్ లాంగ్ హ్యాపీగా ఉంటా. ఇక నా లైఫ్ అంతా పండగే పండగ. పెళ్లి చేసుకున్నాను, నా లైఫ్ ఇప్పుడు ఎక్కడికో వెళ్ళిపోతుంది. అది అవుదాం. కొన్ని రోజుల తర్వాత ఏంటో నువ్వు